కష్టాలు పెట్టిండమ్మా ఇంత ఇప్పుడు మీరు ఇంత జరుగుతుంది కదా తను చనిపోయాడు అన్నటువంటి బాధ ఎందుకంటే చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దని చెప్పి పోలీసు వాళ్ళు అంటున్నారు కానీ విధిలేని పరిస్థితుల్లో మేము అందరం కలిసి చంపారని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్తున్నారు నిజంగా తనను చనిపోవడాన్ని ఎట్లా చూస్తున్నారు సార్ నమస్తే సార్ ఒక్క నిమిషం సార్ మేము నమస్తే ఉన్నాం మా చిన్నమ్మని చంపేస్తుండే సార్ మా చిన్నమ్మని ఒక్క రోజు కూడా ఆయన మా చిన్నమ్మ ఆయన పక్షి లెక్క బతారు కోతులు లెక్క బతారు ఈ ఒక్కళ్ళు తిట్టారు ఒకళ్ళు మాట్లాడారు ఒకళ్ళు దొంగ అన్నారు ఇద్దరే టోటల్ బట్టి శుద్ధాలా సార్ టోటల్ బట్టి బతికేటోళ్ళు వాళ్ళు ఒక్కళ్ళు కూడా మేము మంచిగా చూసుకుంటారు బాగు అంత మా చిన్నాయనకు మా చిన్నమ్మకు కొట్టి రాత్రి పోయి రేప్ చేసి కొడితే సార్ మేము చూస్తే మా పరిస్థితి అయినా సార్ మా పరిస్థితి అయినా మా పానం ఇట్లా వణికింది సార్ ఒక్క చిన్న పోరగాన్ని కూడా అలా చెల్లెలు కూడా సార్ చిన్నలు కూడా చూడలే తమ్ముని కూడా చూడలే ఒక చెల్లెని కూడా చూడలే ఎంత రేప్ చేసి ఎట్లా చేస్తున్నా మా ఘోరం దుబాలు కూడా 2 మనుషులు చంపేస్తారు సార్ మైదుబాలో 2 మనుషులు మా చిన్నమ్మతో 4 ఎంతో 5 ఇప్పుడు మా చెల్లెలు మా చిన్నాయన చనిపోతే మా చెల్లెని తీసుకోపోయాడు సార్ అందరికన్నా మా చెల్లెని రేపుకోపోయి మా చిన్నాయన రేప్ చేసి అమ్మని రేప్ చేసి మా చెల్లెని తీసుకోపోయింది సార్ చెల్లెని తీసుకోపోతే ఏమై బాధ గుండెల అవి అడవిలో పోయి దాక్కొని అడవిలో పోయి ఉన్నారు ఆయన దొరికితే చంపుతా అన్నాం సార్ దొరికితే ఎప్పుడు దొరుకుతారో అప్పుడు చంపుతారు పోలీసులు కంప్లైంట్ ఇచ్చినాం గుండెల పోలీసులు చెప్పినాం ఈ గన్పూర్ పోలీసులు చెప్పినాం సర్పంచ్ చెప్పినాం లాయర్ కూడా చెప్పినాం అందరికి చెప్పినాం ఒక్క రోజు కూడా సార్ తిరిగి ఒక్క రోజు కూడా దొరకలేదు సార్ ఇప్పుడు 8 మందో 7 మంది 1 నెల దాకా తిరుగురు సార్ దొరకలేదు ఇప్పుడు మా చేతులు పట్టాడు సార్ ఆయన మా చేతులు 12 కాదు 1 గంట రాత్రి వచ్చాడు 1 గంట రాత్రి వస్తే మేమంతా కలిపినాం ఆ చెట్టుకి ఆయన మేము తనుకొని పోతే ఈ చెట్టుకు తాకి పట్టాడు గొడ్డలు తెచ్చుకొని గొడ్డలు మీకు నడతా అని మా చెల్లకు మా ఇద్దరు చెల్లెలకు నడతానే వచ్చాడు వాళ్ళు ఇద్దరు వరితే మేము ఎగబడి పట్టాం సార్ ఎగబడి పట్టి మేము అందరు నరికినాం ఒక రాయి తీసుకొని కొట్టినాం మట్టి వేసినాం రాయి వేసినాం ఈ మొత్తం కొట్టినాం మొత్తం చంపి ఇబ్బందులు వేసాం సార్ మేము మా పీడ పోయింది సార్ మా భయం పోయింది సార్ మా చేనిపోయింది ఒక్కరోజు అన్నం తినకుండా తెల్లారంగా అన్నం తింటే ఇంకా పోతే మేము అన్నం తినాం ఇప్పుడు 3 పుంటలు అన్నం తింటాం ఆయన చచ్చిపోయినా అంటే 3 పుంటలు అన్నం తింటాం ఇప్పుడు బతుకుతాం ఇప్పుడు అంత బాధ మా అమ్మతోని మా నాయనమ్మతోని మా వదినలతోని మా చెల్లెలతోని అంతా భయం ఇప్పుడు కలిసి హ్యాపీగా బయటగా చేసుకుంటాం హ్యాపీగా ఉంటాం ఇప్పటి నుంచి హ్యాపీగా ఉంటాం ఇంత దారుణమైన మనిషిని ఇంత సిచ్యువేషన్ మీకు ఎట్లాంటి ఇబ్బంది పడరమ్మా అదే మాకు ఏమో సార్ మాకు ఏం చేసిరంటే ఏడపోయినా భయమే ఏడపోయినాక మనుషులకు మొత్తం నష్టం చేస్తాడు మొత్తం నష్టం చేసి ఎక్కడ పోయినా దొంగడు ఎక్కడ వచ్చినా మనకు ఎక్కడ బయట పోయినా ఏడపోయినా కూలి చేసినా నాలి చేసినా ఓ చెట్టు కాడ పోయినా జావ కాడ పోయినా ఇట్లా మనిషి అట్లా ఉన్నాడు ఇట్లా రేప్ చేసి అట్లా చేస్తుండు మొత్తం భయం మాకు మస్తు భయం అయి ఎక్కడ పోకుండా ఎన్ని రోజులు దాకా భయం కొన్నా మాకు ఎప్పుడు భయం ఉంటుందా సార్ ఇక కష్టం చేసేటోళ్ళం కూలీ చేసేటోళ్ళం నాలి చేసేటోళ్ళం ఎక్కడ పోలీసులు పట్టించిన ఆడపోయి పట్టించిన సావగొట్టిన కూడా పట్టించుర్రు ఇక దొరకలే అంటుర్రు దొరకలే అని పోతుర్రు మేము ఎప్పటి నుంచి భయమే ఉంటామా మేము కష్టం చేస్తే తినేటోళ్ళం ఇలా కూలి చేస్తే తినేటోళ్ళం ఎంత మామిడి పండ్లు అవి ఇవి చేసేటోళ్ళం తినేటోళ్ళం మాకు ఏం బతుకు తెరుంది సార్ ఈడ మాకు మస్తు భయం అయి ఇక కష్టం చూసి అన్నాం అందరికి చేస్తుంటే అందరికి సావగొడుతుండు మొత్తం రేపు చేసి సావగొడుతుండు ఎంత కానీ భయం పడతాంరా ఆమె దొరకని మనం పండుగ చేసుకుంటాం సంతోషం అయిపోతాం 2 మహిళలు ఉన్నారు సార్ 2 నా కొడుకులు ఉన్నారు వాళ్ళకు విడుదల చేసేయాలి సార్ వాళ్ళకు కేసు పెట్టవద్దు మేము వాడు చంపిండు మేము అందరం కలిసి వానికి చంపినాం మా బాధలు పోయింది
మా కష్టాలు పోయినాయి, మా చేని పోయింది, మా ఊరు చల్లగా ఇప్పుడు ఉంటుంది. మేము ఇప్పుడు చల్లగా ఉంటాం సార్. మాకు ఏ బాధ లేదు, మాకు ఏ పీడ లేదు. మేమైతే ఇప్పుడు మా చల్లగా బతికి మేము బట్ట కట్టాం సార్. మా పొరగాలకు ఇడిచిపెట్టాలి సార్, నా బిడ్డలకు నా కొడుకులకు ఇడిచిపెట్టాలి సార్. వాళ్ళకి ఏం పెట్టవద్దు, వారి మందేశ్వరం మేము చచ్చిపోతాం సార్. మా పొరగాలు ఉంటుకుంటే సార్ నేను సార్ నీ దండం పెట్టా సార్, నేను చెప్తున్నా సార్. మేము మా అన్నలకు ఎందుకు పెడతాం సార్? మేము చిన్న పొరగాలు చూడకుండా అన్ని గోసలు పెడతా ఎట్లా చెప్పు? మా కట్టి సార్ పడుకోలేదు సార్. మేము బడికి పోవాలంటే మాకు బడి వద్దా సార్? మాకు చదువు వద్దా? మేము గంత బాధపడి మేము చదువుకోవాలంటే అడవిలో వచ్చి ఎట్లా చంపుతాడని మేము బాధపడుకుంటాం. మేము అడవిలో కూడా తాగుతాడు, అడవిలో ఎట్లా చంపుతాడని భయపడి ఇంట్లో కూర్చున్నాం. మేము కానీ నిద్ర కూడా లేదు మాకు. మేము బడికి పోకుండా గంత కష్టపెట్టింది సార్ మాకు. మాకు మేము ఆడలేం కావా? గంత బాధ పెట్టండి మాకు. మరి తప్పకుండా మేము ఊరుకుంటామా? మరి నరికినా మేము సార్ మా మీద పీడ పోయింది. ఇప్పుడు ఏం చేయాలంటారా? ఇప్పుడు వాళ్ళని అయితే వీడు పోలీసులు అయితే తీసుకుపోయినారు కదా, మరి వాళ్ళని ఏం చేయాలంటారు ఇప్పుడు? విడిచిపెట్టాలి సార్. వాళ్ళు ఇష్టం పురుగు తప్పకుండా మాకు విడిచిపెట్టాలి. మా గోష పెట్టకుని మా పాపతో నాశనం అయిపోతారు, పూర్తి అయిపోతారు సార్. ఆగా కట్టింద్రం లేకుండా, తిండికి అన్నం లేకుండా సార్ చచ్చినాం సార్. ఇన్ని రోజులు బాధపడి చచ్చినాం సార్. ఇంతమందికి కొట్టగానే మా పొరగాలు సార్, ఇంత బాధ పడుతున్నాయి సార్. మా ఆడవాళ్ళ గోష చాలా ముంచుకుంటుండ్రు సార్. అడవిలో పోవాలంటే భయం, చెట్లలో పోవాలంటే భయం, ఎక్కడ పోవాలంటే భయం. మాకు మొగలకు తీసుకోపోయి కడుపులో మాకు అన్నం ఉంటే ఆ దేవుడు కడుపులో అన్నం ఉంటే మాకు కడుపులో అన్నం లేదు సార్. కంటికి ఇంద్ర లేదు సార్. 3 నెలల సంది కంటి ఇంద్ర లేదు సార్. చచ్చిపోతున్నాం సార్. మీ కాలు మొత్తం మీ దండం పెడతాం సార్. మాకు విడిచిపెట్టాలి, మాకు ఇంక మాత్రం పోవద్దు. మా గోచ తలుతుంది సార్. వాళ్ళు విడిచిపెట్టాలి సార్. విడిచిపెడితే మాకు బాగా చిక్కిపోతుంది. తిన్నా అన్న మాకు పేగిటాను ఇప్పుడు తండ్రి. దేవుడు గవర్నమెంట్లోకి మొక్తాం, పెద్ద పెద్ద సార్లు కాలు బట్టి మొక్తాం, ఐఏఎస్ఆర్లో కాలు బట్టి మొక్తాం, పోలీసుల్లో కాలు బట్టి మొక్తాం, ఊళ్ళో అందరు కాలు బట్టి మొక్తాం. మా బాధలకు చూసి, మా కైటలకు చూసి, మా బాధలు చూసి అది చూసి దేవుడు ఎక్కడ వేస్తాడు సార్. మీ కాలు మొక్తాం. ఏందమ్మా ఇప్పుడు వాళ్ళని పోలీసులు అయితే తీసుకుపోయారు కదా, మరి ఇప్పుడు నలుగురు తీసుకుపోయారని చెప్పి అంటారు. మరి పోలీసులకు కానీ ప్రభుత్వానికి ఇంతమంది మీరు బాధితులు ఉన్నారు కదా, మరి వాళ్ళకి ఏం విజ్ఞప్తి చేద్దాం అనుకుంటున్నారు? లేడీస్ ఇంత పడితే ఎవరు ఉంటారు సార్? లేడీస్ ఇంత పడితే ఎవరు ఉంటారు? ఇట్లా చేస్తే ఎవరు ఉంటారు సార్? మా జైలు ఇప్పుడు బేల్ అయిపోవాలి. మా జైలు ఇప్పుడు బేల్ అయిపోయి సార్. అంత ఓసి మేమే చంపినాం, మేమే కొట్టిన వాళ్ళకు. ఇప్పుడు మా అన్న అప్పుడు ఇంటికి రావాలి. ఎన్ని రోజులు మహిళలు అందరూ కలిసి మేము అందరు కలిసి ఇచ్చిపించుకుంటాం సార్. మా అన్నలకు అంత పని చేస్తాం. టైలెట్ పనుకు మాకు భయం అవుతుంది సార్. టైలెట్ కి బయటికి పంప భయం అవుతుంది, బడికి పోవాలని భయం అవుతుంది. ఏడు పోవాలి సార్, లేడీస్ ఆడ ఉండాలి. ఎన్ని రోజులు ఇంటికి ఉండాలి సార్. మేము పండుగ కూడా నిద్ర వస్తలేదు మాకు, అంత భయం అవుతుంది మాకు. ఎన్ని రోజులు ఉండాలి సార్? మీ ఇంటి మేము బడికి పోవద్దా? మేము కూలీ నా చేసుకోవద్దా? మేము లేడీస్ ఎన్ని రోజులు ఉండాలి? ఇక్కడ ఎన్ని రోజులు భయం ఉండాలి సార్? టైలెట్ పోవాలని కూడా మస్తు భయం అవుతుంది మాకు. అసలైన తొలి వెలుగు. Follow WhatsApp at Toli Velugu Official.